బీఆర్ఎస్ ను ఏపీలో కొనసాగించే విషయంలో కేసీఆర్ ఎలాంటి ఆలోచన చేస్తున్నారు? ఏపీలో బీఆర్ఎస్ నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారు? ఏపీలో బీఆర్ఎస్ రూపంలో కేసీఆర్ చేసిన ప్రయత్నం విఫల ప్రయోగంగా మిగిలిందా? అసలు ఏపీలో బీఆర్ఎస్ నేతలు ఈ ప్రచారంపై ఏమంటున్నారు? వాచ్ దిస్ R24 స్పెషల్. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అంటే ఇక్కడ ఎన్నికల హీట్ తాత్కాలికంగా చల్లబడినట్లే. మరికొద్ది రోజులు ఆగితే పార్లమెంట్ ఎన్నికల హీట్ మొదలైపోతుంది. కాబట్టి అప్పటి వరకు తెలంగాణలో రాజకీయ వాతావరణం కాస్త చల్లబడినట్లే అనుకోవాలి. ఇదే సమయంలో ఈ వేడంతా ఏపీ రాజకీయాల వైపు మల్లుతోంది. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగాలి. కాబట్టి అసలు విషయానికి వస్తే ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఎన్నికలకు చాలా ముందు వరకు జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలని కేసీఆర్ చాలా పెద్ద ప్లాన్లు వేశారు. ఇందులో భాగంగానే దాయాది రాష్ట్రం ఏపీలో కూడా ఒక యూనిట్ ఏర్పాటు చేశారు. దానికి జనసేన మాజీ నేత చంద్రశేఖర్ ను అధ్యక్షుడిని చేశారు. ఆయన కూడా కొంతకాలం చాలా యాక్టివ్ గా పనిచేశారు. బీఆర్ఎస్ కు అనుకూలంగా కాపుల ఓట్లను చీల్చేయాలని అనేక వ్యూహాలు రచించారు. ఉభయ గోదావరి జిల్లాలోని కాపు ప్రముఖులు, ఉత్తరాంధ్రలోని కాపు నేతలతో సమావేశాలు కూడా జరిపారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అది చేస్తుంది, ఇది చేస్తుంది, చాలా మాటలు చెప్పారు. అయితే తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు కొద్ది రోజుల ముందు నుండి ఎందుకనో చంద్రశేఖర్ సైలెంట్ అయిపోయారు. అంతకుముందు కేటీఆర్ అండ్ కో అసలు ఏపీని పట్టించుకోవడమే మానేశారు. ఇంతవరకు బాగానే ఉంది. తెలంగాణలోనే బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఇక ఏపీలో పార్టీ ఏం చేయబోతున్నదన్నది కీలకంగా మారింది. విచిత్రం ఏంటంటే బీఆర్ఎస్ ఓడిపోవడమే కాకుండా బీజేపీ మద్దతుతో పోటీ చేసిన జనసేన అభ్యర్థులకు 8 చోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదు. జనసేన అయినా బీఆర్ఎస్ అయినా ఏపీలో ప్రధానంగా ఆధారపడింది కాపుల ఓట్లపైన మాత్రమే. ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర మీద పవన్ దృష్టి పెట్టినట్లే బీఆర్ఎస్ కూడా ఆ ప్రాంతాల మీదే ఎక్కువగా దృష్టి పెట్టింది. పార్టీ పెట్టి 10 ఏళ్లు పాలించిన తెలంగాణలోనే జనాలు ఓడించిన తర్వాత ఇక ఏపీ జనాలు మాత్రం బీఆర్ఎస్ ను ఎంతవరకు పట్టించుకుంటారో అన్నది ఇప్పుడు అసలు పాయింట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.